see the topic. Daughters equal right to ancestral property. ఓకే, చాలా స్టేజెస్లో జడ్జ్మెంట్స్ అన్నవి జరిగాయి. సింపుల్గా మనము ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి. క్లియర్? ఒక బేస్ ఇయర్ పెట్టుకోండి, దట్ ఈజ్ 2005. హిందూ సక్సెషన్ యాక్ట్ అనేది పాస్ చేయడం జరిగింది. హిందూ సక్సెషన్ యాక్ట్ 2005. ఈ యాక్ట్ కంటే ముందు ఓన్లీ బాయ్స్కి మాత్రమే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అనేది వచ్చేదన్నమాట. ప్రాపర్టీ రైట్స్ ఓన్లీ బాయ్స్కి మాత్రమే ఉండేవి ఒక ఫ్యామిలీలో. ఆఫ్టర్ 2005 తర్వాత గర్ల్స్కి కూడా ఉంది. ఓకే, అయితే ఫాదర్ లైవ్, ఫాదర్ డెడ్. ఒకవేళ 2005 తర్వాత ఫాదర్ బ్రతికి ఉంటే గర్ల్స్కి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఉంటుంది. ఫాదర్ చనిపోయి ఉంటే గర్ల్స్కి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అధికారం ఉండదు. క్లియర్? ఇది ఎవరు చెప్పారు ఇలాగా ఫాదర్ బ్రతికి ఉంటే ఉంటుంది లేకపోతే ఉండదు 2005 తర్వాత అని? 2015లో ప్రకాష్ వర్సెస్ పుల్వతి కేసులో చెప్పారు. 2005 తర్వాత ఫాదర్ ఉంటే ఉంటుంది, ఫాదర్ లేకపోతే రాదు అని చెప్పేసి. కానీ 2020 జడ్జిమెంట్లో, 2020 కంటే ముందు 2018 జడ్జిమెంట్లో దానమ్మ వర్సెస్ అమర్ కేసులో ఏం చెప్పారంటే, ఫాదర్ ముందు చనిపోయినా లేకపోతే తర్వాత చనిపోయినా, ఫాదర్ ఉన్నా లేకున్నా 2005 తర్వాత అందరికీ అప్లికేబుల్ అవుతుంది. గర్ల్స్కి ఫాదర్తో సంబంధం లేదు, అందరికీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ వస్తుంది అని దానమ్మ వర్సెస్ అమర్ కేసులో చెప్పడం జరిగింది. మరి ఫైనల్ జడ్జ్మెంట్ ఏంటి? ఫైనల్ జడ్జ్మెంట్ 2020లో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఏంటి అంటే, ఫాదర్ 2005 కంటే ముందు చనిపోయినా వెనక చనిపోయినా, ఫాదర్ ఉన్నా లేకపోయినా గర్ల్స్కి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ సేమ్ బాయ్స్కి ఎలా అయితే వస్తుందో అలాగే గర్ల్స్కి కూడా వస్తుంది అని చెప్పేసి. దిస్ ఈజ్ ద ఫైనల్ జడ్జ్మెంట్. క్లియర్? 2005ని బేస్ ఇయర్గా చూసుకోండి. బిఫోర్ అయితే ఓన్లీ బాయ్స్కి ఉండేది, తర్వాత గర్ల్స్ కూడా వచ్చింది. ప్రకాష్ వర్సెస్ పుల్వతి కేసులో ఫాదర్ బ్రతికుంటేనే వస్తుంది 2005 తర్వాత అని చెప్పడం జరిగింది. దానమ్మ అమర్ కేసులో ఫాదర్తో సంబంధం లేదు, ఎలా అయినా వస్తుంది అని చెప్పారు 2005 తర్వాత. మరి ఫైనల్ కోర్ట్ వచ్చేసి 2020లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏంటంటే, బాయ్స్కి ఎలా అయితే అప్లై అవుతుందో యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ రైట్స్, గర్ల్స్కి కూడా అలాగే అప్లై అవుతుంది. సేమ్ టు సేమ్, ఫాదర్తో ఏం సంబంధం లేదు అని చెప్పడం ఫైనల్ జడ్జ్మెంట్ అనమాట. ఆర్ యు క్లియర్?